కాస్త సడలింపించైనా సరే రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటే ఈరోజు దాని గురించి మీరు పట్టించుకునేటువంటి పరిస్థితులు లేరు. ఒక పక్క రైతులు పత్తికి సంబంధించి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారనేటువంటి పుంకాలకు వస్తున్నాయి. సరే, దాన్ని పక్కన పెడదాం. అరటి రైతులకు సంబంధించి ఈరోజు అరటి రైతుకు సంబంధించి మేము చెప్పడం కాదు, మీ అధికార కరపత్రిక ఈనాడు మీకు సంబంధించి బాకా ఊదేటువంటి పత్రిక, మామూలు పత్రిక కాదు, మీకు నిద్ర లేస్తే బాకా ఊదేటువంటి పత్రిక. అది చూడండి, ఆ క్లిప్పింగ్ మీరే చూడండి. ఏమని రాశాడు? కిలో రూపాయి, అరటి కిలో రూపాయి, టన్ను 1000 రూపాయలు. పక్కనే పశువులు మేసేటువంటి ఫోటో కూడా వేసాడు ఈనాడులో. కనీసం చంద్రబాబు నాయుడు కనువిపతులైతే పాపం ఈనాడు పత్రిక కూడా ఏదో రాశాం అడ్డమైనటువంటివన్నీ కనీసం 1% అన్న రాయకపోతే బాధపడతారు కదా ప్రజలు, మనల్ని ఏదన్నా మరీ పట్టించుకోరేమో రైతులు అని చెప్పి వేసినటువంటి ఆర్టికల్. మామూలుగా 1000 వేసినటువంటి ఆర్టికల్. కిలో అరటి రూపాయి అంటే కనీసం ఈ ప్రభుత్వానికి ఏమైనా రైతుల పట్ల ఎంత శ్రద్ధ ఉంది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాలి. చెట్ల మీద కాయలు వదిలేస్తున్నారు, పంటని ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు, పశువులకు మేతగా వేస్తున్నారు. వైఎస్ఆర్ కడప అనంతపురం జిల్లాలకు సంబంధించి ఎక్కువగా సాగు చేస్తే ఆ 2 జిల్లాలోనే దాదాపుగా 60,000 ఎకరాల అరటి సాగు చేస్తే ఆ అరటి సాగుకు సంబంధించినటువంటి రైతులు పొలం అని చెప్పి ఏడ్చి ఈరోజు వాటిని కోసి తీయడానికి కూడా కూలి డబ్బులు కూడా మిగిలినటువంటి పరిస్థితుల్లో ఈరోజు 2,000 రూపాయలు ఉన్నటువంటిది 1000 రూపాయలకు పడిపోతే దళారులు ఆ విధంగా దోచుకుంటూ ఉంటే, మార్కెట్లో ఏమో రేటు ఉంటే, ప్రభుత్వం చోద్యం చూస్తూ పట్టించుకోకుండా నాటకాలు ఆడుతుంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఎప్పుడన్నా ఉండిందా? అరటిని గురించి ఇంత దారుణంగా ఉంటే మీ మంత్రి సరే సమీక్షించడో, మీ మంత్రిని వదిలేశారు. వ్యవసాయ శాఖ మంత్రి ఎవరంటే ఆంధ్ర రాష్ట్రానికి పేరు ఊరికి గుర్తురావడంలో, రైతులకు గుర్తురావడంలో, ప్రజలకు గుర్తురావడం. సరే, ఏ మంత్రి కూడా గుర్తురావడం అది వేరే విషయం. వ్యవసాయ శాఖ మంత్రి అంటే అసలు గుర్తు రాకుండా పోయాడు. ఆయన పనంతా ఆయన పనిలో ఉండాడు. ఆ మేనేజర్లు వాళ్ళని కూడా మీరు పోయి రైతులకు సేవ చేయమని చెప్పేటువంటి పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ మంత్రులు మీరు ఏదన్నా నాకు మధ్యవర్తిగా వ్యవహరించి నాకేదన్నా ఉంటే మీరు 10 రూపాయలు మిగిల్చేటువంటి వ్యాపారం చూడండి అని చెప్పిన ఆలోచనలో ఆయన ఉన్నాడు. ఆ లావాదేవీలు మాట్లాడుకోవడానికే పాపం అచ్చెన్నాయుడు గారికి టైం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు సంబంధించి కనీసం ఒక్క సమీక్ష కూడా జరపకుండా, సమీక్ష జరిపితే వాళ్ళని ఆదుకోవాలా? సరే, ఆదుకోవాలని అబద్ధాలు చెప్పడం తప్ప ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇంతకుముందు కూడా చూసాం, మిర్చికి సంబంధించి కానీ మామిడికి సంబంధించి కానీ నోరు తెరిస్తే ఎన్ని రకాలైనటువంటి అబద్ధాలు చెప్పాలని రకాలైనటువంటి అబద్ధాలు చెప్పి ఆల్ వెల్ అంతా బాగుందని చెప్పి అందరిని ఆదుకున్నామని చెప్పి 2 మాటలు చెప్పడం తప్ప ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు. కనీసం రైతులకు సంబంధించి సమీక్ష కూడా పెట్టలేదు ఇంతవరకు. దాని గురించి సమీక్షించలేదంటేనే చంద్రబాబు నాయుడికి రైతులంటే ఎంత యావగింపు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మేము చెప్తే ఏమో మీరు రాజకీయ ఆరోపణలు అంటారు. సాక్షి పేపర్లు ఏదైనా రాసేమో వాటి గగ్గోలు పెడితే వాళ్ళకి ఏమైనా ఉంటే నోటీసులు ఇస్తారు. ఈరోజు మేము అడిగేటువంటిది ఇది వాస్తవమా కాదా, ఇది మీ పత్రిక ధృవీకరించిందా లేదా, దాని మీద ఏం చర్యలు తీసుకున్నారో ఒకసారి చెప్పండి. అదేవిధంగా ఈరోజు శనగకు సంబంధించి ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అన్ని పేపర్లు ఈరోజు దాని గురించి రాస్తున్నాయి. దిక్కుతోచని శనగ రైతు అని చెప్పి ప్రజాశక్తి లాంటి పేపర్లు ఈరోజు ప్రధానంగా ప్రచురిస్తున్న రైతులకు సంబంధించి వాళ్ళ లక్షలాది క్వింటాల శనగ నిల్వలు ఈరోజు కోల్డ్ స్టోరేజ్లో మగ్గిపోతున్నా వాటి గురించి పట్టించుకునేటువంటి నాదుడు కరువయ్యాడు. పట్టించుకునేటువంటి ప్రభుత్వం లేదు. కాబట్టి ఈనాడులో మాత్రం రైతులకు సంబంధించినటువంటి చంద్రబాబు ఆదుకున్నాడంట ఫేక్ వార్తలు రాయడం కాదు, ఫేక్ వార్తలతో కాలం గడపడం కాదు. ఈరోజు రాసినటువంటి వార్త మీద ఈ ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకునేది? పత్రికలు ఫేక్, ప్రభుత్వం నడిపేటువంటి పరిస్థితిలో ఈరోజు రైతులకు సంబంధించి మీరు ఏమి చర్యలు తీసుకున్నారనేటువంటి దాని మీద చెప్పలేక ఈరోజు ఏదో లేనిపోయినటువంటివన్నీ ప్రచారం చేసుకుంటూ, మొన్న ఆయన చెప్పాడు, నిజంగా ఎవడో ఒక డైలాగ్ రాసిస్తారు మామూలుగా, సినిమా ఇది ఉంటాయి టైటిల్స్, ఆ విధంగా పెట్టాడు. రైతన్నా మీకోసం అంటూ పంచసూత్రాలు అమ్మడంట. రైతులను నడ్డి విరస్తా మళ్ళీ రైతన్నా మీకోసం అని నేను పంచసూత్రాల అమలు ద్వారా రైతులకి ఎట్లాంటి మేలు చేస్తానని చెప్పి దానికి ఆయన చెప్పడం, దానికి ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో వండి వాచేసారు. ఓయమ్మ రైతులకు సంబంధించి స్వర్ణయుగం, ఇది గుప్తుల కాలం నాటి కూడా మైమరిపించేస్తున్నాడు. గుప్తుల కాలం నాటి స్వర్ణయుగం కాదు, ఇది చంద్రబాబు రైతులకు ఇచ్చేటువంటి స్వర్ణయుగం అన్నట్టుగా పేజీల కథనాలు రాస్తున్నారు. మేము అడిగేది, నాయనా నువ్వు ఇచ్చేటువంటి దానిలో ఈరోజు ఏదైతే చెప్పావో మేము పంచసూత్రాలు అనుకోవటంలే, పంచక్షోభలు అనుభవిస్తున్న రైతులు వాటికి సమాధానం చెప్పాం. మేము అడిగినటువంటి దానికి సమాధానం చెప్తే ఆ తర్వాత నువ్వు రైతన్న కోసం మీరు ఏ విధంగా చేస్తారనేటువంటిది, రైతన్నా మీకోసం అని చెప్పి కాదు, రైతన్నకు నువ్వు ఏమి చేసావు అనేటువంటి దాన్ని మేము అడుగుతున్నాం. ఏమి చేయబోతున్నావు దాని మీద చెప్పు తప్ప నేను పంచసూత్రాల ద్వారా రైతులను ఆదుకుంటాను. మొదటిది మేము అడిగేటువంటి పంచక్షోభాలను పెట్టాం. దాంట్లో మొదటిది మేము అడిగేది
ఏదైతే పెట్టుబడి సాయం ఉందో అది మొదట 20,000 ఇవ్వకుండా ఇప్పటికైనా వడ్డీతో సహా ఇస్తావా? మొదటి సంవత్సరంలో ఇవ్వాల్సినటువంటి 20,000 రెండో సంవత్సరంలో 20,000 ఇస్తావా? 10,000 ఇచ్చి సరిపెట్టావు, మరో 4,000 ఇస్తానని చెప్తున్నావు అంటే 6,000 ఎగనాం పెడుతున్నావు. 7 లక్షలకు సంబంధించినటువంటి రైతులు కోత విధించావు. కాబట్టి మొదటి క్షోభ ఈరోజు నువ్వు తీసుకున్నటువంటి అన్నదాత సుఖీభవ సమర్థవంతంగా అమలు చేస్తావా, చేయగలవా అనేటువంటి దాని మీద నువ్వు సమాధానం చెప్పు. రెండోది, రైతులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఉచిత పంటల బీమా రద్దు చేశావు. ఆ పంట బీమాని తిరిగి పునరుద్ధరిస్తావా? ఈరోజు కేవలం 19 లక్షల మంది ఉన్నారు. కాబట్టి ఎవరైతే బ్యాంకులో లోన్లు తీసుకున్నారో వాళ్ళు మాత్రమే బ్యాంకు నిబంధనల ప్రకారం ప్రీమియం చెల్లించారు. మిగతా వాళ్ళని ఆదుకునేటువంటి పరిస్థితులు లేవు. రైతులకు చట్టకోపం పెట్టేశావు. ఈరోజు వాళ్ళకి బీమా వచ్చేటువంటి పరిస్థితి లేదు. గతంలో బీమా తీసుకున్నటువంటి వాళ్ళు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దాన్ని ఆదుకునేటువంటి పరిస్థితి ఉందా? ఇది రెండో క్షోభ. దీని క్షోభ తీర్చేదానికి నువ్వు పరిశీలిస్తావా? మూడవది, గిట్టుబాటు ధర లేక దైన్యమైనటువంటి పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. వాళ్ళని ఆదుకోవడానికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సీఎం యాప్ ద్వారా కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొక్యూర్మెంట్ అండ్ ప్రైస్, ఏదైతే రైతులకు సంబంధించినటువంటి ఎంత ప్రైస్ ఉంది, ఎంత ప్రొక్యూర్మెంట్ తీసుకోవాలనేటువంటి దాని మీద సీఎం యాప్ ద్వారా నిరంతరం పర్యవేక్షించాం. ఎక్కడన్నా అవసరం అనుకుంటే వెంటనే ప్రభుత్వమే దానికి సంబంధించి రంగప్రవేశం చేసి 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధితో దానికి సంబంధించినటువంటి రైతుల దగ్గర గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రయత్నం చేశాం. దాని మీద చర్యలు తీసుకుని ఆ సీఎం యాప్ను పునరుద్ధరించి అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర వచ్చేటువంటి విధంగా రైతులను ఆదుకుంటావా? నాలుగోది, ఏదైతే ఆర్బీకేలు ఉన్నాయో వాటిని నిర్వీర్యం చేశావు. ఈరోజు రైతులు పడరానటువంటి పాటలు పడుతున్నారు. కాబట్టి ఆర్బీకేలకు పునరుజ్జీవనం ప్రసాదిస్తావా? విత్తనం నుంచి పంట విక్రయం దాకా రైతులను చేయబెట్టి నడిపించినటువంటి వ్యవస్థని ఈరోజు మరలా నువ్వు పునరుద్ధరించడానికి నీకు మనసు వస్తుందా?